బ్రో అనంతపురంలో పని ఉందా? మరి ఎందుకు అటు వెళ్ళిపోతున్నావు? నిన్ను చూశాను నేను. లేదు లేదు, నువ్వు వస్తున్న రూట్లోనే మనం రైట్కి కట్ అవ్వాలి. అందుకే నేను మా కాలేజ్ దగ్గర ఆగిపో బ్రో అని చెప్పా పొద్దున్న ఫోన్లో, తర్వాత చెప్పడం మర్చిపోయాను మళ్ళీ. కానీ భలే చూసావే, నేను వెనక నుంచి సందీప్ సార్ నేను చూస్తే పింక్ బ్యాగ్ ఉంది. నేను అర్థం చేసుకున్నాను బ్రో, నువ్వు అలా వెళ్ళిపోతావని. అలానే వెళ్ళిపోయావు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే రోడ్లన్నీ నాకే కొత్తగా ఉన్నాయి. ఫోన్ ఎత్తాడే ఎత్తడని అదొక మనం ఈ ఫోన్కి ఆగలేదు. నేను మ్యాప్ చూద్దాం ముందు ఒకసారి చూసాను బ్రో మ్యాప్, చాలా దూరం వెళ్ళి రైట్ తీసుకోవాలని ఉంది కదా అని చెప్పి. హే గైస్, ఎలా ఉన్నారు అందరూ? అండ్ వెల్కమ్ టు ది ఛానల్. సో ఈరోజు మా రైడ్ అయితే స్టార్ట్ చేసాం. టైం ఎంత? టైం అయితే 2 అవుతుంది. మేము ఇప్పుడు ఆనందపురం అండ్ పెందుర్తి రోడ్లో ఉన్నాం. సో నేను, సందీప్ అండ్ జగదీష్ సార్ ముగ్గురం కూడా ఈరోజు కలిసాం. చిన్న రైడ్ అండ్ ఒక అన్ఎక్స్ప్లోర్డ్ ప్లేస్ని విజిట్ చేయడానికి వెళ్తున్నాం అనమాట. బైక్ అయితే అక్కడ ఉంది, జగదీష్ సార్, సందీప్ అక్కడ ఉన్నాడు. ట్రాఫిక్ అయితే బీభత్సంగా ఉంది ఈ రోడ్లో. లేదు, నేను మెకానికల్ సార్, నేను మెకానికల్. ఇక్కడ చూడండి, ఏమన్నా తీసుకోండి. ఈ రూటా బ్రో? మరి మ్యాప్ చూడలేదా? లేదు ఇట్టే బ్రో. బ్రో నాకు చెప్పడం 10:30కి అలా కాల్ చేశాడు. అడుగుదాం ఈ టైంకి వెళ్ళొచ్చలేదు. సో గైస్, స్పాట్కి అయితే రీచ్ అయిపోయాం. బైక్స్ ఇక్కడ పార్క్ చేసాం అండ్ స్టెప్స్ ఇక్కడతో స్టార్ట్ అవుతున్నాయి. యాక్చువల్లీ అది ఎండ్ కాదు, ఇంకా అక్కడ నుండి చాలా పైకి వెళ్ళాలి. ఆల్మోస్ట్ ఇక్కడికి వెళ్ళాలి. సో గైస్, మా పాదయాత్ర అయితే ఇప్పుడు స్టార్ట్ అయింది.
ఎంత టైం పడుతుందో చెప్పలేం. ప్రజెంట్ టైం అయితే 3:15 అవుతుంది. చాలా పైకి వెళ్ళాలి చెప్పాలంటే. సో గైస్ బైక్స్ అయితే అక్కడ పార్క్ చేసాం. ఇప్పుడు ఈ పైకి వెళ్ళాలి. సార్ ఏముంది అక్కడ? ఏంటి అలా ఎక్కుతున్నారు? ఏదో వెళ్ళండి. ఏంటి సార్ ఒక అడుగుకి 4 అడుగులు వేయాలా? ఇంకా ఎనర్జీ ఎక్కువ లాస్ అవుతుంది కానీ స్ట్రెయిన్ ఉండదు. సో గైస్ ఇంత పైకి అయితే మేము వచ్చాం. ఇదంతా నడుచుకొని అలసిపోయాం. మా టీం ఆల్రెడీ ఇద్దరు కూర్చుని పోయారు. నేను కూర్చోట్లేదు. గైస్ ఇక్కడ 300 అని ఉంది. స్టెప్స్ అనుకుంటా. చూద్దాం అట్లీస్ట్ కౌంట్ ఉంది కదా. ఓకే గైస్ ఇక్కడ ఇన్ని మెట్లు ఎక్కిన తర్వాత అయితే మనకి CHPW పూల్. బ్రో డ్రింకింగ్ వాటర్ ఇక్కడ పెడుతున్నారు బ్రో. ఇప్పుడు లేదు ఎందుకంటే సీజన్ కాదు కాబట్టి. ఇక్కడికి వస్తే కిందనే కనబడట్లా మెట్లు ఎక్కినట్టు కూడా. సో ఇదంతా ఇంకా ఎక్కాలి. ఇదంతా ఎక్కాం కదా చూడండి, ఇదంతా ఎక్కాం. ఇప్పుడు ఇది ఇటువైపు వెళ్ళాలి. సో గైస్ మాతో పాటు స్నాక్స్ తెచ్చుకున్నాం. నా ఫేవరెట్ లిటిల్ హార్ట్స్ ఏంటిది మసాలా పీనట్స్ అండ్ మూంగ్ దాల్ అండ్ లిటిల్ హార్ట్స్ నా ఫేవరెట్. చెమటోర్చడం అంటే ఇదే మరి. కానీ చూడు బ్రో ఈ వ్యూని చూస్తూ చాలా బాగుంది. అలిసిపోయి మరి దాని మీద నుంచి వచ్చినప్పుడు ఈ బ్రిడ్జ్ మీద నుంచి వచ్చినప్పుడు అవును ఇది కనిపించింది. ఓకే ఇప్పుడు నేను నా గోప్రోతో రికార్డ్ చేస్తున్నాను ఎందుకంటే నా మొబైల్ పట్టుకోవడానికి అంత కన్వీనియంట్గా అనిపించట్లేదు కాబట్టి. సో 500 స్టెప్స్ అయితే మేము ఇప్పుడు కవర్ చేసాం. 300 తర్వాత మేము బ్రేక్ తీసుకున్నాం. ఇప్పుడు 500 స్టెప్స్ అయిపోయింది. ఎక్కడో బ్రేక్ తీసుకున్నాం. అమ్మా బ్రేక్ ఖచ్చితంగా తీసుకోవాలి. ఇంకా ఇప్పుడే 600 స్టెప్స్ని క్రాస్ చేసాం. అండ్ చూడొచ్చు 601కి నేను నా పాదాన్ని వేశాను. ఇంకా చాలా ఉంది. సెవెన్ 700 స్టెప్స్. సార్ 1000 ఉంటాయేమో అయితే. ఇంకా 1000 ఉంటాయంటారా? సో గైజ్ వాళ్ళిద్దరికి ఈ టర్నింగ్ దాటిన వెంటనే గుడి ఉందని చెప్పాను. ఇక్కడే గుడి ఉందని చెప్పాను. వాళ్ళు వచ్చేస్తున్నారు గుడి ఉందని. ఇదిగోండి సార్ ఇక్కడే ఉంది గుడి. సందీప్ ఇక్కడే ఉంది కదా సార్ గుడి. ఇక్కడ లేదు సందీప్. దగ్గర ఇంకొక 1000 మెట్లు ఉంటాయి. స్టెప్స్ ఉంటాయి. కన్సూప్ మేరలో కనపడుతుంది.
సార్ కూర్చోవద్దు సార్, వెళ్ళిపోదాం సార్. 5 minutes. సరే నేను గుడికి వెళ్ళి అక్కడ ఏమైనా ఉంటే తింటాను. 800 స్టెప్స్ వచ్చేసాం. పంతులు లేకపోతే ప్రసాదం ఉండదుగా. ఓహో, నాకు ప్రసాదం కావాలి. నేను గుడికి వెళ్ళేదే అందుకు. 900 స్టెప్స్ సో ఫార్. 900 స్టెప్స్ని వెళ్ళాం, ఇంకా పైకి వెళ్తాం. 1001 స్టెప్స్ దగ్గర మనకి రోడ్ వే ఉంది. యా, యాక్చువల్లీ కింద నుండి కూడా రోడ్ వే ఉంది, కానీ మేము నడుచుకుంటూ వస్తేనే ఆ ట్రిక్ ఆ మజా ఉంటుంది అని చెప్పేసి మేము నడుచుకుంటూ వచ్చాం. చూసారు కదా అవి స్టెప్స్. ఇది రీసెంట్గానే రోడ్డు వేశారట. కాకపోతే నేను రోడ్డు కొంచెం దారుణంగానే ఉంటుంది అని మిస్అండర్స్టాండ్ చేసుకున్నాను. బట్ నో, రోడ్ అయితే చాలా బాగుంది గైస్. మేమైతే రిస్క్ చేయాలనుకోలేదు, కానీ రోడ్ బాగుంది. మీరు రావాలంటే రోడ్డు నుండి రండి. చూసారా ఎలాగే రోడ్డుకి వెళ్ళిపోద్ది. ఆ పైన టెంపుల్ ఉంది. అవి మళ్ళీ మనం వెళ్ళాల్సిన స్టెప్స్ అన్నమాట. సో బెటర్ మీరైతే రోడ్ నుండి రండి. నేనైతే స్టెప్స్ని సజెస్ట్ చేయను, కానీ మీకు ఆ స్టెప్స్లో ఒక మజా కావాలి అంటే మాత్రం ఖచ్చితంగా దీనిలోనే రండి. మీరు స్టెప్స్లో రండి. చూసారు కదా రోడ్ అయితే ఎక్సలెంట్గా ఉంది, ప్రాబ్లం ఏం లేదు. వచ్చేయచ్చు, 2 వీలర్ వచ్చేయచ్చు, 4 వీలర్ అయితే ఇంకా హ్యాపీగా వచ్చేయచ్చు. సో వెళ్ళిపోదాం, స్టెప్స్లో వెళ్ళిపోదాం. ఎందుకంటే మళ్ళీ ఇదంతా నడిచే బదులు స్టెప్స్ తీసుకుంటే చాలా త్వరగా రీచ్ అయిపోతాం. అలా బ్రేక్ కిందన పడిపోయిందో, కిందన కాంక్రీట్ కూడా ఇరిగిపోయింది. సో గైస్, మేబీ రోడ్ కన్స్ట్రక్షన్ టైంలో జరిగి ఉండొచ్చు, ఆర్ కన్స్ట్రక్షన్ అయిన తర్వాత జరిగి ఉండొచ్చు. ఎందుకంటే ఇక్కడ మనకి సిమెంట్ డివైడర్ అనేది బ్రేక్ అయ్యింది అంటే ఆఫ్టర్ కన్స్ట్రక్షన్, మేబీ డ్యూ టు రెయిన్స్. ఆల్రెడీ కొంతమంది వెహికల్ మీద దిగుతున్నారు. సో చూస్తున్నారు కదా, అది అలా బ్రేక్ అయిపోయి కిందన పడింది అనమాట. చాలా పెద్దది బా స్టోన్. సో ఒక అతనైతే వస్తున్నారు. చూడండి ఎంత పెద్దది ఉందో. దాని పక్కన ఫోటో తీసుకుంటాను, అప్పుడు మీకు తెలుస్తుంది ఎంత పెద్దది ఉందో. సో గైస్, మళ్ళీ ఈ పాతను వదిలేసి మళ్ళీ మేము మా స్టెప్స్ మీదకి వచ్చేసాం. ఇంకో 100 కిలోమీటర్స్ ఉంటాయన్నారు. ఇందాక స్కూటీ మీద ఒక అతను కనిపించారు కదా, అతను అడిగితే చెప్పారు ఇంకొక 100 స్టెప్స్ ఉంటాయేమోనని. సో వెళ్దాం. సో గైస్, ఒక 2 or 3 వ్లాగ్స్ ముందు చూసుంటే మేము ఫోర్ట్కి వెళ్ళాం కదా, ఫోర్ట్కి వెళ్ళినప్పుడు ఎలానే టచ్ చేసాం. నేను ఫోర్ట్ని టచ్ చేసాం అన్నట్టే హ్యాపీగా ఫీల్ అయ్యాం అదంతా ట్రెక్ అయిన తర్వాత. సో ఇప్పుడు కూడా అంతే ఫీలింగ్ వస్తుంది, ఎందుకంటే కొండ పైన ఉన్నాం కాబట్టి. సో అదే టెంపుల్ మీకు కెమెరా యాంగిల్ మార్చి చూపిస్తాను. సో ఇలా దగ్గర ఒక 1200 మెట్లు, 1200 స్టెప్స్ తర్వాత ఓకే మనం టెంపుల్కి వచ్చేసాం. సో ఇదే టెంపుల్, పద్మనాభం టెంపుల్. మేబీ అనంత పద్మనాభ స్వామి టెంపుల్ అనుకుంటాను, నాకు ఐడియా లేదు. ఎవరైనా ఈ ప్లేస్ నుండి తెలుసుంటే కామెంట్ చేయండి గైస్, సో దట్ వేరే వ్యూవర్స్కి మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చిన వాళ్ళు అవుతాం. నేను ఫిజికల్గా చూపించినా కానీ ఇన్ఫర్మేషన్ అనేది చాలా అవసరం కదా, అందుకు. సో మీకు స్టెప్స్ చూపిస్తాను. అదనమాట స్టెప్స్. ఇక్కడ బైక్ కనిపిస్తుంది కదా, అది రోడ్ వే, అక్కడితో ఎండ్ అది. అలా మెట్లు ఎక్కిన తర్వాత మనకి టెంపుల్ వచ్చేసింది అనమాట. ఒకసారి ఈ టెంపుల్ని అన్ని సైడ్స్ కూడా చూపించడానికి ట్రై చేస్తాను. చాలా చిన్న టెంపుల్ ఇదైతే. నాకు తెలిసి ఫేమస్ కాదు, కానీ ఇటువంటి ప్లేసెస్ని కూడా మనం ఫేమస్ చేయాలి, ఎందుకంటే ఇది వెరీ ఓల్డ్ టెంపుల్ కాబట్టి. చాలా రూట్ ఉంది, వెళ్దాం.
రూట్ అయితే ఎలా ఉంది. ఇదైతే టెంపుల్. టెంపుల్ అయితే చాలా చిన్నది. అండ్ ఆఫ్ కోర్స్ ఇంత పైన పెద్ద టెంపుల్ని మనం ఎక్స్పెక్ట్ చేయకూడదు. ఇటువైపు చూస్తే ఒక వ్యూ పాయింట్ ఉంది. కేజ్ ఆల్రెడీ ఇరిగిపోయింది. ఓహోహో, అదంతా చూసారు, అదంతా పంటలే. అన్బిలీవబుల్. నేను అసలు నమ్మలేకపోతున్నాను. ఇంత పెద్ద ఫామ్ ఫీల్డ్సా? గ్యాస్ చూడండి, నేనైతే నా మొబైల్లో క్యాప్చర్ చేస్తున్నాను. ఇవన్నీ ఫామ్ ఫీల్డ్స్. అదొక పెద్ద కెనాల్. ఆ కెనాల్ డీటెయిల్స్ నేను గూగుల్లో సెర్చ్ చేసి మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను, చెక్ చేయండి. సో ఇది టెంపుల్ అన్నమాట. అండ్ ఓకే, ఇటువైపు వచ్చి కూడా చూపిస్తాను. ఇది చూడండి, అటువైపు కెనాల్ చూపించాను కదా, ఈ కెనాల్ మళ్ళీ ఇలాగ ప్రవహిస్తుంది అనమాట. కిందన విలేజ్ ఉంది. ఎక్సలెంట్గా ఉంది గైస్. చెప్పాలంటే మస్ట్ విజిటెడ్ ప్లేస్ ఇది. మీరు రైడ్ చేసి రావాలన్నా, మీరు స్టెప్స్ని తీసుకొని రావాలన్నా ఎక్సలెంట్ ప్లేస్ అని అయితే నేను సజెస్ట్ చేస్తాను. మీరు కనుక నా వీడియోని చూసి ఇక్కడికి వచ్చినట్టయితే ఒక ఫోటోని తీసుకొని ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేసి నన్ను ట్యాగ్ చేయడం మర్చిపోవద్దు. సో గాయ్స్, ఇప్పుడు ఒక వ్యూని చూపించాను కదా అటువైపు నుండి, వీళ్ళిద్దరూ వస్తున్నారు. వాళ్ళిద్దరు ఫేజెస్లో రియాక్షన్ క్యాప్చర్ చేద్దాం. రెండు చూపిస్తాను ప్లేస్. సో ప్లాన్ అయితే నాది. నేను ఫలానా ప్లేస్కి వెళ్దామంటే వెంటనే అడగకుండా వచ్చేసారు. సో నేను జస్టిస్ చేశాను కదా మీ ఇద్దరికి. సో వాళ్ళ రియాక్షన్స్ని చూద్దాం, ఎలా రియాక్ట్ అవుతారో ఆ ప్లేసెస్కి. స్పాట్కి అయితే మళ్ళీ వెళ్తున్నాను, రండి. ఎలా ఉంది? ఎలా ఉంది సార్? చూడండి సార్, ఎంత పొలమో చూడండి. గ్రీన్ మ్యాట్ నిజమే బ్రో, గ్రీన్ స్క్రీన్ లాగా. బ్రో జాగ్రత్త, మనం ఎడ్జ్లో ఉన్నాం. ఫాగ్ వల్ల కప్పేసింది, లేదంటే బాగా వస్తుంది. సార్ ఇదా? సో గైస్, ఇది గృహాట. ఇక్కడ వనవాసం చేసే వాళ్ళట, అప్పటి వాళ్ళు. నాకు తెలిసి ప్రజెంట్ వనవాసం చేసే పాములు ఉంటాయి సార్. సో ఇది గృహాట గైస్. సో గైస్, టెంపుల్ లోపలికి వెళ్దాం, చూద్దాం టెంపుల్ ఎలా ఉందో. అయితే చాలా పాత సార్. మీది ఫ్లాష్ లేదు, నేను వీడియో రికార్డ్ చేస్తున్నాను. చూస్తున్నారు కదా టెంపుల్ అయితే చాలా చీకటిగా ఉంది. సార్ ఒకసారి ఇక్కడ చూపిస్తారా? ఓకే ఓకే ఓకే. సో రోజు వచ్చి ఎవరో ఒకరు దైవం పెడుతున్నారు సార్. ఒకసారి సైడ్ వాల్స్ చూపించండి. చాలా ఫేమస్ అండి. ప్రతిరోజు దర్శనానికి తెలియదు బ్రో.
సో గైస్ టైం అయితే ఇప్పుడు 5:40 అవుతుంది. మేము ఇక్కడ నుండి అయితే వెళ్ళిపోతున్నాం ఎందుకంటే సన్సెట్ అయిపోయింది అండ్ మెల్లమెల్లగా చీకటి పడుతుంది. సో దిగేసరికి ఇంకో 1 hour. సార్కి అట్టుపండు దొరికింది. సో అట్టుపండు తింటున్నారు సార్, అదృష్టవంతులు. సో ఇంకా చీకటి అయిపోతుంది, కిందకి వెళ్ళిపోతున్నాం. సో గైస్ ప్లేస్ని అయితే మేము విడిచి వెళ్ళిపోతున్నాం. నా మైండ్ అయితే ఇంకా నైట్ అంతా ఇక్కడే ఉంటుంది, అంతా నచ్చింది నాకు ప్లేస్. సో ఫస్ట్ టైం నేను చూస్తున్నాను కాబట్టి ఇంత ఎక్సైటెడ్గా ఉన్నాను. జారిపోతుంది కెమెరా. సో బ్రో మనం అంటే ఎవరైనా రావాలంటే టైమింగ్ ఏంటంటే ఎర్లీ మార్నింగ్ రండి, చాలా బాగుంటుంది. ఎర్లీ మార్నింగ్ లేదంటే అంటే ఈరోజు క్లైమేట్ కండిషన్స్ బాగున్నాయి కాబట్టి మేము ఆఫ్టర్నూన్ 2కి బయలుదేరి ఇక్కడ కిందన ఎప్పుడు స్టార్ట్ అయ్యాం? 3కి స్టార్ట్ అయ్యాం, 4:30కి పైకి వచ్చేసాం. అంటే ఈరోజు క్లైమేట్ కండిషన్ బాగుంది, ఎండ ఎక్కువగా లేదు కాబట్టి. సో బేసిక్గా మధ్యాహ్నం రావడం అనేది చాలా కాంప్లికేటెడ్ అవుతుంది. సో ఎర్లీ మార్నింగ్ విజిట్ చేయాలనుకుంటే మాత్రం ది బెస్ట్ ప్లేస్ ఇది. సిటీ నుండి ఒక 50 to 60 km ఉంటుంది. నాకు కొమాది నుండి ఒక అరౌండ్ 30 km వచ్చింది. సో సిటీ నుండి ఆబ్వియస్లీ 50+ ఉంటుంది. రూట్ ఏంటంటారా, నేను మీకు మ్యాప్ లింక్ కింద ఇస్తాను, మీరు రావచ్చు. అలా ఆ లింక్ మీద ప్రెస్ చేస్తే మీరు వచ్చేయచ్చు, మీకు మ్యాప్ చూపిస్తుంది. లేదంటే ఆనందపురం పెందుర్తి రోడ్లు మధ్యన మనకి నేలకొండీలు జంక్షన్ ఉంటుంది. నేలకొండీలు జంక్షన్ అంటే అదేంటంటే అది విజయనగరంకి రోడ్డు అనమాట. ఆ నేలకొండ జంక్షన్ నుండి విజయనగరం రోడ్లోకి వస్తే మనకి పద్మనాభం ఒక 15 kilometers టచ్ అవుతుంది అనమాట. నేను అటు వెళ్ళిపోతానులే, ఇటు వెళ్తున్నాను. సో అదనమాట, మనకి రోడ్వే కూడా చాలా బాగుంది. ఆల్రెడీ కొంతమంది వచ్చారు, ఒక 3 persons వచ్చారు, వాళ్ళు ఇంకా పైన ఉన్నారు. అండ్ మీరు వెళ్ళిపోవాలి అంటే 6 అవ్వలేదు, 6కి అయితే చీకటి అయిపోతుంది. సో 5:30కి బయలుదేరిపోయినా మనకి రూట్ అంతా బాగుంటుంది, మనకి లైట్లు లేవు కాబట్టి. సో గైజ్ వ్లాగ్ని అయితే ఇక్కడ ఎండ్ చేద్దాం అనుకుంటున్నాను. ఇంకా నేను ఇంటికి వెళ్ళేసరికి ఇంకో 2 hours పడుతుంది ఎలాగూ. సో ఈ వ్లాగ్ మీకు నచ్చినట్లయితే, ఈ ప్లేస్ మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం అయితే మాత్రం మర్చిపోవద్దు. లైక్ చేయండి గైజ్, మీరు ఎన్ని లైక్స్ వస్తే అంత డబుల్ రీచ్ వెళ్తుంది అనమాట వేరే వాళ్ళకి. అంటే సబ్స్క్రైబర్స్కి ఆల్రెడీ వీడియో వస్తుంది. సో వేరే వాళ్ళకి సజెషన్స్లోకి రావాలి అంటే మీరే దాన్ని చేయగలరు. సో మీరు లైక్ చేస్తే వేరే వాళ్ళకి సజెషన్స్గా ఈ వీడియో అంటూ వెళ్తుంది. సో సీ యూ గైజ్ ఇన్ మై నెక్స్ట్ వ్లాగ్. అండ్ నెక్స్ట్ వస్తున్న వీడియోని అయితే మాత్రం మిస్ అవ్వద్దు. నెక్స్ట్ వీడియో వెరీ ఎక్సలెంట్, మేబీ నేను షూట్ చేసిన దాన్ని బట్టే ఉంటుంది, ఆర్ వాట్ ఎవర్ ఇట్ ఈస్. నెక్స్ట్ వీడియో అయితే చాలా బాగుంటుంది. సో డోంట్ మిస్, స్టే ట్యూన్డ్. ఇన్స్టాగ్రామ్లో ఫాలో అవ్వండి లైవ్ అప్డేట్స్ కోసం. దిస్ యువర్ గౌతమ్ సైనింగ్ ఆఫ్. చిన్నది నో లిటరింగ్, ఎక్కడ పడితే అక్కడ ప్లాస్టిక్ని పడేయవద్దు.
అయిపోయిన తర్వాత జోబులో పెట్టుకొని వెళ్ళిపోవడం. ఎక్కడ ఎవరైనా నేను తిన్నా కూడా. బ్రో ఒకసారి. సో గైస్ 300 ఇంకా 300 స్టెప్స్ పైన ఉన్నాం మేము. మేబీ మీకు ఏం కనిపించట్లేదేమో, మొత్తం చీకటిగా ఉంది. ఆల్మోస్ట్ వెళ్ళిపోయాం.